మద్యం అనేది అడ్డకోలుగా అమ్ముతున్నారు. ధరలు అడ్డదిడ్డంగా పెంచడం వల్ల పేద ప్రజల సంపద అంతా వాటికే ఖర్చు అవుతుంది. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మద్యం అమ్ముతాం. ఇది ఆనాడు సోమవీర్రాజు చెప్పింది. వెంటనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఆయన మీదన పుంకాను కథనాలు రాశారు. చివరికి సారాయి వీర్రాజు అంటూ హెడ్డింకులు కూడా పెట్టేశారు, దుర్భాషలాడారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న కుప్పంలో చెప్పినటువంటి మాట ఏంటి? మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాను, నాణ్యమైన రేటుకే మందమ్మేలా చూస్తాను. మరి ఇప్పుడు ఒక్కడు రాయట్లేదే, ఒక్కడు కూడా తప్పంటలేదే, ఒక్కడు కూడా సోషల్ మీడియాలో కూడా క్వశ్చన్ చేయట్లేదే. మందులో నాణ్యమైన మందు, నాణ్యత లేని మందు అంటే ఏంటి? నాణ్యమైన మందు అంటే ఎక్కువ రోజులు బ్రతుకుతారా, లేకపోతే ఆరోగ్యం వస్తుందా మందు తాగితే, లేదా త్వరగా చస్తారా దాంతో, లేదా లేటుగా చస్తారా, లేదా అనారోగ్యం రానివ్వని మందు ఏదైనా ఉంటుందా, మద్యం ఏదైనా ఉంటే అది అందరికీ చెప్పేయండి, అదే తాగుతారు కదా. ఇంకోటి నాణ్యమైన మందు తక్కువ ధరకి అంటే మేము జనాల్ని తాగుబోతులు చేస్తామనే కదా, తాగేవాడికల్లా అందుబాటులోకి తెస్తామనే కదా. తాగుడు అనేది ప్రజలకి అందుబాటులో లేకుండా చేయడం అనేది ప్రభుత్వాల విధానం ఉండాలి. అది ధరలు పెంచడం ద్వారానా, వ్యాపారాలని తగ్గించడం ద్వారానా, అందుబాటులో లేకుండా చేయడం ద్వారానా? అలా కాకుండా తాగుడు అనేటువంటిది పర్మిట్ రూముల ద్వారానో, బెల్ట్ షాపుల ద్వారానో తక్కువ ధరకు అందుబాటులో తీసుకొస్తామని ఓపెన్గా చెప్తూ ఉంటుంటే, దాన్ని తప్పు పట్టలేనటువంటి స్థితిలో సోమవీర్రాజు నిందించినటువంటి వాళ్ళు ఉండటం అనేది వింత.